ఇక కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఐటీ హబ్లు పట్టాలు తప్పుతున్నాయన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కొత్త కంపెనీల సంగతి దేవుడెరుగు, ఉన్న కంపెనీలు పోకుండా చూడండి ప్రభుత్వానికి సూచించారు. హైదరాబాద్ ఒక్కటే కాకుండా తెలంగాణలోని అన్ని ద్వితీయ శ్రేణి నగరాలకు కూడా ఐటీ రంగాన్ని విస్తరించాలనే బీఆర్ఎస్ ప్రభుత్వం సుమారు 8 ఐటీ హబ్లను ఏర్పాటు చేసిందని చెప్పారు. కానీ కాంగ్రెస్ రాగానే మంచిగా నడుస్తున్న ఐటీ హబ్లు ఒక్కొక్కటిగా పట్టాలు తప్పుతున్నాయని మండిపడ్డారు. విద్యుత్, ఇంటర్నెట్ బిల్లులు కట్టని దుస్థితికి చేరుకున్నాయని, ఫలితంగా కంపెనీలు మూతపడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం మీద కోపంతో ఇలాంటి దుశ్చర్యలు మానండని సూచించారు. ఇక తెలంగాణ యువతకు ఉద్యోగాలు కల్పించే సదుద్దేశంతో నెలకొల్పిన ఈ ఐటీ హబ్లను సక్రమంగా నడపాలని ప్రభుత్వాన్ని కేటీఆర్ కోరారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఐటీ హబ్బులు పట్టాలు తప్పుతున్నాయన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కొత్త కంపెనీల సంగతి దేవుడెరుగు, ఉన్న కంపెనీలు పోకుండా చూడండి ప్రభుత్వానికి సూచించారు. హైదరాబాద్ ఒక్కటే కాకుండా తెలంగాణలోని అన్ని ద్వితీయ శ్రేణి నగరాలకు కూడా ఐటీ రంగాన్ని విస్తరించాలనే బీఆర్ఎస్ ప్రభుత్వం సుమారు 8 ఐటీ హబ్లను ఏర్పాటు చేసిందని చెప్పారు. కానీ కాంగ్రెస్ రాగానే మంచిగా నడుస్తున్న ఆ ఐటీ హబ్లు ఒక్కొక్కటిగా పట్టాలు తప్పుతున్నాయని మండిపడ్డారు. విద్యుత్, ఇంటర్నెట్ బిల్లులు కట్టని దుస్థితికి చేరుకున్నాయని, ఫలితంగా కంపెనీలు మూతపడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం మీద కోపంతో ఇలాంటి దుశ్చర్యలు మానండని సూచించారు. ఇక తెలంగాణ యువతకు ఉద్యోగాలు కల్పించే సదుద్దేశంతో నెలకొల్పిన ఈ ఐటీ హబ్లను సక్రమంగా నడపాలని ప్రభుత్వాన్ని కేటీఆర్ కోరారు.